హాయ్, నేను ఎన్ఎస్వి. ఆర్ఆర్బి టెక్నీషియన్ సెకండ్ మంత్ 2024లో రిలీజ్ అయినటువంటి 9144 పోస్టులు గల టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 ఎగ్జామ్ షెడ్యూల్, పర్టికులర్లీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎక్కడ ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, సో ఇప్పటికే మన ఇన్స్టిట్యూట్ నుంచి రైల్వేలో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని బేస్ చేసుకొని, మరియు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ డేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా మన ఉద్దేశం వల్ల ఒకటే, ఎవరైతే ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ప్రీ ప్లానింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్తున్నాం. సో బేస్డ్ ఆన్ సో మెనీ ఫీడ్బ్యాక్స్ని బేస్ చేసుకొని, సో ఆ డేట్ వచ్చేటప్పటికి జూలై 4th వీక్లో ఉండొచ్చని, అది కూడా స్టార్ట్ అవ్వడం 21st నుంచి 25th మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చని. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రీ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. 90% ఇవే డేట్స్ ఈ దగ్గరలో ఉన్నటువంటి డేట్స్లోనే స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ప్రయత్నిస్తున్నాను ఈ వీడియోలో. అదే ఏంట్రా అంటే, మోస్ట్లీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని ఒక కామెంట్ పెట్టవచ్చు, లేదా మరొక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా రైల్వే అనేటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు కూడా ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, గ్రూప్ డి అయినా, ఆర్పిఎఫ్ అయినా ఒకే బోర్డు, ఒకే పర్సన్స్ కండక్ట్ చేసేవారు. వేరే ఫస్ట్ టైం ఏం జరుగుతుంది అని అంటే, ఏఎల్పికి వేరే పర్సన్స్ మరియు టెక్నీషియన్స్కి వేరే పర్సన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంట్రా అంటే, ఏఎల్పి ముందు రిలీజ్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత టెక్నీషియన్ కండక్ట్ చేస్తారేమో అని చెప్పి టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పటి వరకు అదే ప్రీ ప్లానింగ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాతే వీళ్ళు కండక్ట్ చేయాలని, లేదా వీళ్ళు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కండక్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఇండిపెండెంట్గా ఏఎల్పి వేరే పర్సన్స్ కండక్ట్ చేస్తే టెక్నీషియన్ అనేది వేరే పర్సన్స్ కండక్ట్ చేస్తారు. సో కాబట్టి మీకు ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్తో సంబంధం లేకుండా టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇలా ప్లానింగ్ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడం వల్ల మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రీ ప్లానెడ్గా ప్రిపేర్ అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తున్నాము, ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ వెబ్సైట్లో అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఐడియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అయితే మనం కేవలం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రీ ప్లానింగ్ కోసం అరౌండ్ ఈ డేట్స్ అనేవి ఉండొచ్చు, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారా? సో ఒకసారి మేము ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి మోడల్ పేపర్స్ కానీ, కండక్ట్ చేస్తున్నటువంటి మోడల్ పేపర్స్ కానీ, మెటీరియల్స్ కానీ మీరు ఒకసారి ఎలా ఉంటాయో చూడాలి అని అనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్లిమిటెడ్ మెటీరియల్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో అందులో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ కానీ, ఆన్లైన్ లింక్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, పర్టికులర్లీ టెక్నికల్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కంప్లీట్ మెటీరియల్స్ అనేవి అందులో ఉంటాయి. సో మీరు యూటిలైజ్ చేసుకుంటారని సో ఆశతో థ్యాంక్ యూ ఎవ్రీవన్.